ఎపిసోడ్ 16 మొదటి కలయిక మొదటి చూపు మీరు అని ఆ అమ్మాయి ఆశ్చర్యంతో అడిగింది. హెల్మెట్ తీసి నవ్వుతూ ఆ అబ్బాయి అన్నాడు. డెలివరీ బాయ్ని పంపించలేదు, నేనే వచ్చా నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని. ఆ మాటలు విన్న వెంటనే ఆ అమ్మాయికి ఒక్క నిమిషం ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎన్నో సంవత్సరాలు దూరం నుంచి చూసిన ఆ వ్యక్తి ఇప్పుడు తన ఎదురుగా నిలబడి ఉన్నాడు. ఇద్దరూ కొన్ని క్షణాలు ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకున్నారు. మాటలు లేవు, కాని ఆ మౌనంలో ఎన్నో భావాలు ఉన్నాయి. ఆ అబ్బాయి తన బైక్ నుంచి ఒక చిన్న ఐస్ క్రీం ప్యాకెట్ తీసుకుని హ్యాపీ సర్ప్రైజ్ అని ఆమె చేతిలో పెట్టారు. ఆ అమ్మాయి నవ్వుతో నిజంగా ఇలా వస్తావని అస్సలు అనుకోలేదు అని చెప్పింది. హాస్టల్ బయట కొంచెం సేపు మాట్లాడుకున్నారు. డిగ్రీ రోజుల్లో ఒకరికి ఒకరు చూసుకున్న జ్ఞాపకాల గురించి నవ్వుకున్నారు. ఆ అబ్బాయి మెల్లగా అన్నాడు, అప్పటినుంచి నిన్ను మరిచిపోలేకపోయాను. ఆ మాట విని ఆ అమ్మాయి కళ్లలో సంతోషం మెరిసింది. వెళ్ళిపోయే ముందు ఆ అబ్బాయి ఒక్కసారి వెనక్కి తిరిగి ఆమె వైపు చూసి చెయ్యి ఊపాడి. ఆ అమ్మాయి కూడా చిరునవ్వుతో బై చెప్పింది. అతను కనిపించకుండా దూరం వెళ్ళిన తర్వాత కూడా ఆమె అక్కడే నిలబడి ఉండిపోయింది. ఎందుకంటే ఆ రోజు కేవలం ఒక్క సర్ప్రైజ్ కాదు, అది వాళ్ళిద్దరి జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని మొదటి కలయిక.